హైదరాబాద్లో నిజాం కాలంలో అనేక రకమైన చారిత్రక అద్భుతమైన కట్టడాలు నిర్మించారు. వాటిని ఇప్పటికి కూడా అనేక చోట్ల వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కోవలో ఇర్రంనుమా ప్యాలెస్ కూడా అప్పట్లోనే నిజాం నిర్మించాడు. దాన్ని అనంతర కాలంలో చెస్ట్ హాస్పిటల్గా మార్చారు. అనేక మంది రోగులకు ఇది ప్రాణాధారంగా మారింది. అసలు ఇప్పుడు ఆ చెస్ట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇర్రంనుమా ప్యాలెస్ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎందుకోసం వాడుతున్నారు, ఇప్పుడు ఆ ఇర్రంనుమా ప్యాలెస్ ఎట్లా ఉంది, ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నిజాం కాలంలో నిర్మించినటువంటి ఇర్రంనుమా ప్యాలెస్కి, అదే చెస్ట్ హాస్పిటల్కి చాలా చారిత్రక నేపథ్యం ఉంది. వాళ్ళ కుటుంబంలో ఏర్పడిన అవసరం కోసం ఈ భవనాన్ని నిర్మించారని చెప్తారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల పాటు ఈ భవనాన్ని వాడిన తర్వాత దీన్ని చెస్ట్ హాస్పిటల్కు విరాళంగా నిజాం ప్రభు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చారు. అసలు ఒకసారి ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి హాస్పిటల్లో ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్ కూడా నడవట్లేదు. ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి ఇక్కడ ఎవరిని కూడా ఉంచలేదు. ఒకసారి మనం ఇది ఎట్లా ఉందో చూద్దాం. ఈ ఇర్రంనుమా ప్యాలెస్ అనేది పూర్తి శిథిలావస్థకు చేరిపోయింది. గతంలో నిజాంల కాలంలో దీన్ని డంగుసున్నం ఉపయోగించి చారిత్రక కట్టడంగా దీన్ని నిర్మించారు. కానీ ప్రజెంట్ మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ పైపెచ్చులు పడిపోతున్నాయి, దానిలో ఉన్నటువంటి ఇనుము అవి కూడా బయటపడుతున్నాయి. అదేవిధంగా పైకప్పులన్నీ కూడా అన్ని చోట్ల కూడా కూలిపోతుంది, శిథిలావస్థకు చేరిపోయింది. దీన్ని పరిరక్షించకుంటే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. చరిత్రకారులందరూ కూడా దీన్ని కాపాడాలని కోరుతున్నారు. ఒకసారి దీన్ని హిస్టరీ చూద్దాము. సాధారణంగా దీన్ని 1888లో నిజాం ఉన్నటువంటి నిజాముద్దీన్ ఫక్రుల్ ముల్క్ దీన్ని నిర్మించాడని చెప్తారు. ఆయన కుమార్తె ఇర్రుంకు టీబీ రావడం కారణంగా ఎర్రమంజిల్ ప్యాలెస్లో వాళ్ళ కుటుంబం ఉండడానికి ఒక ప్యాలెస్ ఉంది. అది కాకుండా ఆమె కుమార్తె కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఈ చెస్ట్ హాస్పిటల్ ఏదైతే ప్రజెంట్ ఉందో దాని ప్రాంతంలో ఇక్కడ ఈ ఇర్రంనుమా పేరుతోని ప్యాలెస్ నిర్మించాడని చెప్తారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే కొద్ది సంవత్సరాల పాటు ఉంది. ఆమె తదనంతరం ఇది ఖాళీగా ఉండేది. ఆ తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ఖాళీగా వదిలేయడంతో దాన్ని ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి దీన్ని చెస్ట్ హాస్పిటల్ కోసం దీన్ని విరాళంగా ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా ఈ ఇర్రంనుమా ప్యాలెస్ అనేది చెస్ట్ హాస్పిటల్గా మారిపోయింది. దాదాపు ఇందులో ఈ చెస్ట్ హాస్పిటల్గా మారిన తర్వాత దీంట్లో ఆపరేషన్ థియేటర్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు కానీ, తర్వాత సర్జికల్ వార్డులు కానీ, తర్వాత దీంట్లో ల్యాబులు కానీ, ఏదైతే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎన్ని విభాగాలు అయితే ఉండేనో అన్ని విభాగాలు విశాలంగా ఉండేదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఇది చాలా సంవత్సరాల పాటు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, అసలు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఇది ఉండేది, గట్టిదనంగా ఉండేది, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేదు అని చెప్తుంటారు. అయితే తర్వాత కాలంలో దీన్ని పట్టించుకోకపోవడం, అంటే నిర్వహణను వదిలేయడంతో క్రమంగా ఇది శిథిలావస్థకు చేరుతూ వచ్చింది. ప్రజెంట్ అయితే దీంట్లో ఈ ఇర్రంనుమా ప్యాలెస్ను ఎప్పుడు వాడట్లేదు. దాదాపు 15-16 సంవత్సరాల కిందనే దీన్ని మూసేసినట్టుగా మనకు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఇది ఖాళీగా ఉంది. అంతకుముందుకు ఇక్కడ హాస్పిటల్ నడిచేటప్పుడు సినిమాలకు సంబంధించిన షూటింగ్లు కూడా ఇక్కడ జరిగేవని చెప్తుంటారు. దానికోసం ఈ భవనాన్ని కూడా వాడేవాళ్ళు, అప్పుడు హాస్పిటల్ నిర్వహించేవాళ్ళు. దాంతోపాటు ప్రముఖ సినీ కథానాయకులు కూడా ఇక్కడ షూటింగ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం దీన్ని దేనికోసం కూడా వాడట్లేదు. కూలిపోయే ప్రమాదం ఉండడంతో ఒక్కొక్కటిగా విభాగాలన్నీ కూడా మూసేస్తూ వచ్చారు. ఇక్కడ నుంచి కొత్త బిల్డింగ్లోకి ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ అన్ని కూడా తరలించారు. అక్కడే ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంటే ఇన్పేషెంట్స్కి కానీ, సాధారణంగా ఇక్కడైతే ఎవరైతే వివిధ సమస్యలతో, అంటే టీబీ సంబంధమైనటువంటి సమస్యలతో ఇక్కడికి వచ్చేవాళ్ళో వాళ్ళందరికీ కూడా అవసరమైన ఆపరేషన్లు చేయడం కానీ, వాళ్ళను పోస్ట్ ఆపరేటివ్ వార్డులో ఉంచడం కానీ, వాళ్ళకు ల్యాబ్కి సంబంధించిన టెస్టులు చేసేందుకు ఇక్కడ ల్యాబ్ కానీ, ఇవన్నీ అదేవిధంగా రెస్పిరేటరీ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ కూడా ఇక్కడే ఉండేదంటే మనం ఇప్పుడు ఐసీయూ కింద చెప్తుంటాం, అది కూడా ఇక్కడ. అంటే ఒక సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఉండేటువంటి సౌకర్యాలన్నీ ఇక్కడ ఉండేవి. భవనం కూడా చాలా విశాలంగా ఉండడంతో ఇది అన్ని అవసరాలకు సరిపోయింది. ఆ తర్వాత భారతదేశంలోనే మనకు పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి ఈ చెస్ట్ హాస్పిటల్కి దాదాపు 39-40 ఉంటాయని చెప్తున్నారు. ఇతర ఏ సూపర్ స్పెషాలిటీ సర్వీస్కి కూడా ఇన్ని పీజీ సీట్లు ఒక హాస్పిటల్కు రావు అనేది ఇక్కడ చాలామంది చర్చించుకుంటారు. కానీ ఈ చెస్ట్ హాస్పిటల్కి మాత్రం ప్రత్యేకత ఉంది. ఇప్పుడైతే ఇది మూతపడంతో కొంత సీట్, అంటే బెడ్స్ కూడా తగ్గాయని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దీన్ని ఆల్టర్నేటివ్గా కొత్త బిల్డింగ్లో సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే
ఇప్పుడు శిథిలావస్థకు చేరినటువంటి ఈ ఇర్రం నుమా ప్యాలెస్ని ఖచ్చితంగా దీన్ని పరిరక్షించాలి, దీని ఒక చారిత్రక నేపథ్యం ఉంది. 1888 నుంచి కూడా అప్పుడు నిర్మిస్తే ఆయన కుమార్తె కోసం దీన్ని నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఇది కొద్ది సంవత్సరాల తర్వాత ఖాళీగా ఉంటే ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని హాస్పిటల్ కోసం ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా దశాబ్దాల పాటు ఈ హాస్పిటల్ అనేది ప్రజలకు సర్వీసు ఇస్తూ వచ్చింది. అనేక మంది టీబీ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకు పునర్జన్మను కూడా ఇచ్చింది. అట్లాంటి హాస్పిటల్ ఇప్పుడు ఈ ఇర్రం నుమా ప్యాలెస్ అనేది పూర్తిగా శిథిలావస్థకు చేర్పింది. కనీసం ఇక్కడ దీని కింద నిలబడలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ పైకప్పు కూలుతుందో కూడా తెలియని సిచ్యువేషన్. మనం కేవలం ఈ బయట వరండాలో మాత్రమే ఉన్నాం. లోపలైతే ఎక్కడ కూడా మొత్తం పూర్తిగా పైన ఉన్నటువంటి పైకప్పు అంతా కూడా కింద పడిపోయింది. చెట్లు మొలుస్తున్నాయి. పైకప్పు పైన కూడా రావి చెట్టు లేదంటే మర్రి చెట్టు లాంటి చెట్లు కూడా మొలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ ఇర్రం నుమా ప్యాలెస్లో ఉంది. అయితే ఇంత శిథిలావస్థకు చేరినప్పటికీ కూడా దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పి చరిత్రకారులు కోరుతున్నారు. ఎందుకు అంటే నిజాం కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు హైదరాబాద్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వాలు పరిరక్షిస్తూ వస్తున్నాయి. ఇది కూడా అదే కోవలో ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం పట్టించుకొని దీన్ని పరిరక్షించాలని చెప్పి కోరుతున్నారు. చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ దగ్గర ఉన్నాం. ఆయన అడిగి ఇక్కడ ఎట్లాంటి సర్వీసెస్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఏమేమి రోగాలకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారో ఒకసారి అడుగుదాం. ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ కెపాసిటీ ఎంత అండి? ఎంతమందికి ఇన్పేషెంట్స్ ఉంటున్నారు? రోజు ఓపీ ఎట్లా ఉంది? వాళ్ళకి ఏమేమి ఓపీలో ఎంతమంది ఏ రోగాలతో వస్తున్నారు? గవర్నమెంట్ జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్ యాక్చువల్గా 1939లో స్టార్ట్ అయిందండి యాజ్ ఎ టీబీ శానిటోరియం. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్కి అఫిలియేటెడ్ హాస్పిటల్. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ట్రైనింగ్ ఎండి స్టూడెంట్స్కి ఇస్తాం మేము ఊపిరితిత్తుల వ్యాధుల గురించి. టీబీ అండ్ చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీ అనమాట. ప్రస్తుతానికి 39 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మాకు. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 13 ఎండి క్యాండిడేట్స్ నీట్ ద్వారా ఇక్కడ అడ్మిషన్ వస్తుంది. సో ఈ హాస్పిటల్ మెయిన్గా టీబీగా స్టార్ట్ అయింది మొదలుగా. తర్వాత ఊపిరితిత్తుల సంబంధం అయిన అన్ని జబ్బులకి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ప్రస్తుతానికి 500 ఓపీ ఉంటుంది డైలీ. ఇన్పేషెంట్స్ అరౌండ్ 220 ఉంటారు. మాకు పల్మనాలజీ డిపార్ట్మెంట్ మెయిన్ అనమాట. 3 యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ ఉస్మానియా కింద. తర్వాత సిటీ సర్జరీ డిపార్ట్మెంట్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. లంగ్ మొత్తం తీయడం కానీ ఆ భాగం తీయడం కానీ జరుగుతోంది. తర్వాత రేడియాలజీ డిపార్ట్మెంట్, దీనికి అనుబంధమైన డిపార్ట్మెంట్స్ అన్నీ మా ఈ హాస్పిటల్లో ఉన్నాయి. తెలుగు స్టేట్స్లో ఇది బిగ్గెస్ట్ హాస్పిటల్ యాక్చువల్గా, ఆంధ్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇంకా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ట్రైనింగ్ చేయాలన్నదే మేము గవర్నమెంట్ని ఇంకా అడుగుతూ ఉన్నాము. ప్రస్తుతానికి ఇంకా కొన్ని బెడ్స్ పెంచాలి. కొత్త బిల్డింగ్ ఒక 100 బెడెడ్ 200 బెడెడ్ బిల్డింగ్ కడితే, ఎందుకంటే పాతవన్నీ కొంచెం డిలాపిడేటెడ్ అయిపోయినాయి. సో ఇది రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్. అంటే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి స్టేట్స్ నుంచి కూడా వస్తారు. సో చుట్టుపక్కల ఉన్న ఈ మన కర్ణాటక, తర్వాత కేరళ, తమిళనాడు నుంచి కూడా పేషెంట్స్ వస్తారు ఇక్కడికి. సూపర్ స్పెషాలిటీ సంబంధించి ఈ హాస్పిటల్కి ఎక్కువ సీట్లు వస్తాయి, పీజీ సీట్లు వస్తాయి అని అంటారు, అది నిజమండి? అవునండి, అవును. అంటే ఇక్కడ ఉన్నది ఒకటే డిపార్ట్మెంట్ కదా, పల్మనాలజీ డిపార్ట్మెంట్లో టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ సంబంధించిన సీట్సే ఇక్కడికి వస్తాయి అన్నమాట. కొత్త బిల్డింగ్లో మీరు ఏదైతే కేర్ యూనిట్లోకి షిఫ్ట్ చేయకముందుకు మనకు 670 బెడ్సే ఉండేయండి. సో ఇప్పుడు తగ్గినాయి అంటున్నారు. సో దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కేర్ అండ్ సపోర్ట్ బిల్డింగ్ మనకు అప్పుడు హెచ్ఐవి చాలా ప్రివలెంట్ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ కట్టారు. అందులోనే మేము అడ్జస్ట్ చేస్తున్నాము. కానీ కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. దానికోసమే మేము మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాము. సార్ అన్నారు ఇప్పుడు కొత్త బ్లాక్ కడుతున్నాం కదా, అందులో కొంచెం అకామిడేట్ చేద్దాము, ఇంకోటి సపరేట్గా కూడా కట్టడానికి చేద్దామని వాళ్ళు అన్నారు. ప్యాలెస్ ఏదైతే ఉంది చూడండి, అది కూలిపోతుంది కదా, మరి దాన్ని మీరు ఎట్లా అటువైపు ఎవరిని పోకుండా కానీ లేకపోతే ఏమన్నా సెక్యూరిటీ అట్లాంటిది ఏమన్నా ఉందండి? ఉందండి. ఇప్పుడు అటు సైడ్ మేము ఎవరిని పంపించామన్నమాట. సెక్యూరిటీ కూడా అక్కడ ఎప్పుడు 24/7 అక్కడ ఉంటారు డ్యూటీలో. సో అటు ఇంకా ఎవరు వెళ్ళట్లేదు. అరౌండ్
13-14 ఇయర్స్ నుంచి అది క్లోజ్గానే ఉంది. ఆ ప్లేస్లో అట్లాంటి స్టైల్తో ఒక బిల్డింగ్ కట్టి మీకు ఇస్తే అది మీకు యూస్ఫుల్ అవుతుందండి? డెఫినెట్లీ హాస్పిటల్ ప్రిమిసెస్లో ఉంది కనుక అలాంటిది ఒక హాస్పిటల్ బ్లాక్ కడితే మా పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటే అది మొత్తానికి ఇంకా డిలాపిటేటెడ్ అయిపోయింది, అక్కడ ఉండడానికి అయితే లేదు. హిస్టారికల్ ప్లేస్గా మనం రెస్టోర్ చేయడానికి అయితే నాకు అనిపించట్లేదు. దాన్నే ఒక బ్లాక్ లాగా కట్టేస్తే మన పేషెంట్ ఇన్ పేషెంట్ పెట్టుకోవడానికి ఇంకా వేరే సర్వీసెస్ ఇవ్వడానికి పనికొస్తుందండి. సో ఇప్పుడు ఆ బిల్డింగ్ పోవడం వల్ల 670 నుంచి 303కి వచ్చినాయి మనము. సో మరి మిగిలిన మనకి ఇబ్బంది అయితే లేదండి? డెఫినెట్గా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ని అడిగితే, మినిస్టర్ గారిని అడిగితే కొత్త బ్లాక్లో కొంచెం మేము అకామిడేట్ చేస్తాము, కొత్తది కూడా కట్టడానికి ప్రపోజల్ పెట్టాము. మేము పెట్టాము 150 to 200 బెడ్స్ అని పెట్టాము. ఇంకా పాత బ్లాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా 85-90 ఇయర్స్ బ్యాక్ కట్టినవి, అవన్నీ కూడా బాగాలేవు, పొజిషన్ షెడ్స్లో ఉన్నవి, అది కూడా బాగాలేదు. అదంతా కాకుండా ఒకటి సపరేట్గా బ్లాక్ కడితే మంచిగా ఉంటుంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ ఇర్రంనుమ ప్యాలెస్ను కాపాడాలని చెప్పి పర్యావరణవేత్తలు కానీ చారిత్రకారులు కానీ కోరుతున్నారు. ఎందుకు అంటే ఇది నిజాం కాలంలో నిర్మించినటువంటి మరో అద్భుతమైన కట్టడం. దీన్ని పరిరక్షించి పర్యాటకంగా అభివృద్ధి చెందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చరిత్రకారులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించి దీన్ని అభివృద్ధి చేస్తుందని, భావి తరాలకు ఎంతో చారిత్ర ఉన్నటువంటి ఈ సంపదను అప్పగిస్తుందని చెప్పి మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.